नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। खबर ये है कि करनूल के थर्ड वार्ड से ताल्लुक़ रखने वाली म्यूनसिपल अपर प्राइमरी स्कूल की तीसरी क्लास की तालिबा, जिसकी उम्र 9 साल है, जिसका नाम शेख हिना है, उसे जो है 3 दिन कबल एक भयानक इंसिडेंट पेश आया स्कूल प्रेमिसेस में, जिसकी वजह से 47% उसकी बॉडी जो है जल चुकी है। इसके बाद एसडीपीआई कायदीन ने हॉस्पिटल जाकर और स्कूल जाकर वहाँ का मुआयना किया और इस मौके पर शेख चांद बादशाह ने एसडीपीआई कायद ने मुतालबा किया कि हुकूमत उसके साथ इंसाफ करे और बच्ची को जो है मुकम्मल तौर पर इंसाफ करने का उन्होंने मुतालबा किया है। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। इस मौके पर उनके हमराह पार्टी कायदीन चांद बादशाह, मोहम्मद आरिफ, खलील ख़ान और दीगर ऑर्गेनाइजेशन के ज़िम्मेदारान शरीक रहे। ये आर के डेविड भी शरीक रहे। ఈరోజు మా పార్టీ తరఫున అదేవిధంగా ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 4 రోజుల క్రితం పాత బస్తీలోని 3వ వార్డు బండిమెంట ప్రాంతంలో మున్సిపల్ అప్పర్ ప్రైమరీ హై స్కూల్లో 3వ తరగతి చదివే షేక్ హినా అనే 9 ఏళ్ల పాప స్కూలుకు పోవడం జరిగింది. స్కూలు క్లాసు నడుస్తున్న సమయంలోనే ఏ కారణం చేతనో ఆ పాప బయటికి రావడము, అక్కడ ఎవరో చెత్త కాగితాలు అంటిపెట్టి పెద్ద మంటను అక్కడ పెట్టడము, ఆ మంట ఆ పాపకు తగులుకొని తీవ్రంగా గాయాయి. దాదాపు 47% ఆ పాప కాలిపోవడం జరిగింది. ఇప్పుడు స్థానిక హాస్ప ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆ పాప చాలా దయనీయ స్థితిలో చిన్న పాప స్థితిలో ఉంది. అయితే ఈ యొక్క స్కూల్ నిర్వహణ ఏదైతే ఉందో, ఎప్పుడైతే అక్కడ చెత్త కాగులను అంటించినారో, దానికి తగిన జాగ్రత్తలు లేకుండా ఎలా అంటిస్తారు? ఆ చిన్న పసిపాప తెలియని పసిపిల్లలు అక్కడ ఆడుకుంటుంటారు, లేదా స్కూల్‌లోకి పోతుంటారు, వస్తుంటారు. ఎవరికైనా ఇది జరగొచ్చు. అయితే ఎవరైతే పెద్దోళ్ళు అక్కడ ఆ కాగితాలు అంటించినారో, ఆ అగ్గిని అంటించినారో, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గదా! ఫైర్ సిస్టమ్ అక్కడ ఉండాలి గదా! అలాంటి ఏమి సదుపాయం లేకపోవడం వల్లే ఒక చిన్నారి జీవితం ఈరోజు దయనీయ స్థితిలో ఉంది. ఇప్పటికీ ఈ యొక్క దీనిపైన ఎలాంటి ఎఫ్ఐఆర్ కాలేదు. స్టేషన్‌లో ఫిర్యాదు మాత్రమే నమోదైందని సమాచారం ఉంది గానీ, దాని మీద ఎఫ్ఐఆర్ ఇంతవరకు కాలేదు. అసలు దీనికి బాధ్యతలు ఎవరు? మొన్ననే ఇదే పాత బస్తీలో కీర్తి స్కూల్‌లో ఒక చిన్న పిల్లోడు గోడకూలి, ఆ పిల్లోని పైన గోడకూలి పనిపోయి ఆ పిల్లోడు చనిపోవడం జరిగింది. అది ఆ గంట మరవక ముందే మరీ షేక్ హినా అనే ఈ 9 ఏళ్ల పాప ఈ స్థితిలో ఉంది. అయితే మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి గాని, ఈ ఉన్నతాధికారులకు గాని మేము చేసే డిమాండ్ ఏమంటే, ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క కారణానికి బాధితులైనారో వాళ్ళపై చర్యలు తీసుకునే ముందు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఈ పాప గురించి ఇంతకన్నా మెరుగైన వైద్యం ఎక్కడైనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుతుంటే అక్కడ చేర్పించి జిల్లా కలెక్టర్ దీన్ని స్పందించి ఇక్కడొచ్చి విజిట్ చేసి ఆ పాపను మరింత మెరుగైన వైద్యం అందించాలని ఫస్టు అది ఆ పాప యొక్క ప్రాణాన్ని ఆ యొక్క భవిష్యత్తును కాపాడేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే నిర్లక్ష్యానికి కారణమై ఈ పాప ఈ స్థితికి చేరికైందో, ఇది ఈరోజు జరిగింది. ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే హై స్కూల్‌లో బాధితులు ఉన్నారో హెడ్‌మాస్టర్ గాని, ఆ సమయంలో ఉన్న టీచర్లు గాని, అక్కడ ఉన్న సిబ్బంది గాని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు చర్యలు తీసుకొని ఈ పాపకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారు? డీసీఓ దీనిపైన స్పందించిన దాఖలాలు లేవు. ఇంత సంఘటన జరిగితే కూడా డీసీఓ స్పందించలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే ఈ విధంగా సంఘటనలు జరుపుకుంటా పోతుంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? రేపు గోడ కూలింది, ఈరోజు అగ్గితో కాలిపోయింది ఒక పాప. మరి రేపు పొద్దున ఏమైతదో అని ఈరోజు తల్లిదండ్రులు భయపడించి స్కూల్‌కి పంపియాలంటే భయపడిస్తున్నారు. అసలే చాలా నిరుపేద కుటుంబము. వాళ్ళ తండ్రి ఏదో ఫ్రూట్లు అమ్ముకొని వాళ్ళు రోడ్డుపై చిన్న చితక వ్యాపారాలు చేసుకొని బతికేతోళ్ళు చాలా నిరుపేద ప్రజలే ప్రభుత్వ పాఠశాలలోను పిల్లల్ని చేర్పిస్తారు. లక్షలకు ఉపాధ్యాయులు శాలరీలు తీసుకుంటున్నారు. హెడ్ మాస్టర్లు ఉపాధ్యాయులు శాలరీలు తీసుకుంటున్నారు. ఇంత నిర్లక్ష్యంగా 9వ తేదీ సంఘటన జరిగితే మరుసటి రోజు సమాచారం ఇవ్వడం ఏమి? ఈ విధంగా ఎవరైతే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినారో వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. మేము ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాము. ఈ పాపకు మెరుగైన వైద్యం అందించాలని, ఈ ఈ యొక్క కుటుంబానికి
ఈ పాప ఒక భవిష్యత్తుగా కేవలం ఇద్దరు ఆడపిల్లలే. ఈ భవిష్యత్తుగా ఎంతో తల్లిదండ్రులకు ఆదుకోవాల్సిన భవిష్యత్తు ఈ పాపకు ఉంది కాబట్టి, వాళ్ళకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా ఎవరైతే ఈ నిర్లక్ష్యానికి పాల్పడినాడో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వాళ్ళకు ఉద్యోగాల నుండి సస్పెండ్ చేయడమా లేక తీవ్రమైన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు చాన్. పాపకు న్యాయం చేయాలి. అదేవిధంగా మేము అవసరం అనుకుంటే స్థానికంగా ఉన్నటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారిని ఎవరు అసలు ఇంకా ముఖ్యంగా దీంట్లో బాధ్యులు ఎవరు దొరకనప్పుడు 0 ఎఫ్ఐఆర్ అయినా సరే కట్టి తర్వాత బాధ్యులు ఎవరెవరిని చేర్చాలనేది చేర్చవచ్చు. అది మనకు లాల అది ఉంది కాబట్టి ఆ విధంగా కూడా ఫాలో కావాలి. అదేవిధంగా కలెక్టర్ గారిని, విద్యాశాఖ జిల్లా అధికారులని మేము కలుస్తాం. అయితే ఇది ఇంతటితోనే కాకుండా మరింత లోతుగా విశ్లేషించి ఇంకా కొంతమందితో నిపుణులతో ఆ అమ్మాయికి ఎంతవరకు భవిష్యత్తు భరోసా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందో దానిపైన కూడా అధ్యయనం చేసి ఆ టీచర్స్ జీతంలో నుంచే ప్రతి నెల కోత విధించాలా అనేది మా డిమాండ్. అదే విషయాన్ని మేము కలెక్టర్ గారికి చెప్తామని చెప్పేసి ఈ సభ యొక్క మీడియా పూర్వకంగా మేము తెలియపరుస్తున్నాం.